డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న తులసీబాబును నేడు గుంటూరు కోర్టులో హాజరుపరచనున్నారు. ఇప్పటికే 3 రోజుల పాటు కస్టడీ కోరిన పోలీసులు మరోసారి కస్టడీకి కోరనున్నారు. 2 రోజుల విచారణలో ఎస్పీ దామోదర్ 75 ప్రశ్నలు అడిగారు. అయితే తులసీబాబు విచారణకి సహకరించలేదు అని పోలీసులు తెలిపారు. దీంతో మరోసారి కస్టడీకి అనుమతి ఇవ్వాలని కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తామేపల్లి తులసీబాబు రఘురామకృష్ణంరాజు కేసుకు సంబంధించి కస్టోడియల్ టార్చర్ కి సంబంధించి కీలక నిందితుడిగా ఆయన రఘురామకృష్ణంరాజు ఆరోపించడం జరిగింది. దీనిపై 3 రోజులు తులసీబాబుని పోలీస్ కస్టడీకి ఇస్తూ సిఐడి కోర్టు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ నిన్నటి వరకు 2 రోజులు విచారణ అనేది ప్రకాశం జిల్లా ఆయన పూర్తయినప్పటికీ 75 ప్రశ్నలు ఆయన అడిగినప్పటికీ, తులసీబాబుని అడిగినప్పటికీ అతను ఏ సమాధానం అనేది నాకు తెలియదు అనే విధంగానే చెప్పడం జరిగింది. అందువల్ల ఈ రోజు కస్టడీ పూర్తి అవడంతో ఈ 29వ తారీఖు తోటి పూర్తి అవుతుంది. ఈ రోజు ఈవినింగ్ ఆయన్ని గుంటూరు సిఐడి కోర్టులో ఉన్నారు. మళ్ళీ ఇతన్ని కస్టడీకి అడిగే విధంగానే దర్యాప్తు అధికారులు మళ్ళీ కస్టడీకి అడిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే విచారణ అనేది ఆయన సహకారంతో పోవటం వల్ల మళ్ళీ కస్టడీకి అడిగే అవకాశం ఉంది. మనీషా, థ్యాంక్ యూ శ్రీనివాస్.